భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎస్సీ గిరిజన బాలికల వసతి గృహాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తనిఖీలు చేశారు. ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే వసతి గృహాలలో భోజన నాణ్యత, విద్యార్థిని చితకబాదిన వార్డెన్ ఘటనపై ఆరా తీశారు. ఆ తర్వాత స్థానిక ఐడీఓసీ కార్యాలయంలో వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలపై సమావేశం నిర్వహించారు. భద్రతా చర్యలు, సీసీ కెమెరాల వ్యవస్థపై 3 జిల్లాల కలెక్టర్లు, హాస్టల్ పీడీలు, వార్డెన్లతో అడ్లూరి మాట్లాడారు. ముఖ్యంగా బాలికల వసతి గృహాలలో భద్రతా చర్యల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఎక్కడ ఇలాంటి ఇబ్బంది జరగకుండా సీసీ కెమెరాస్ కానీ ఏదైతే సెక్యూరిటీ బ్యాకప్ విషయంలో ఆ ప్రాంతంలో ఉండే విషయంలో కానీ ప్రత్యేకంగా ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉందో ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఎక్కడ ఇలాంటి పొరపాటు కాకుండా ఇలాంటి ఇబ్బంది జరగకుండా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏమైనా ఇబ్బందులు ఇమీడియట్ గా జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ అవైలబుల్ ఉంటారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేరుగా ఆ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కు కలెక్టర్ గారు కానీ యాక్టివిటీ గారు తెలియజేయాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఎస్పీ గారి ఈ సందర్భంగా చెప్తున్నాను. మీ ప్రతి డే షెడ్యూల్స్ అన్ని ప్రాంతాలకు విజిట్ చేస్తుంటారు. ఎక్కడైతే మనం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనసులో ఎస్సీ హాస్పిటల్స్ కానీ ఎస్టీ హాస్పిటల్స్ ఉమెన్స్ ఉన్నటువంటి హాస్పిటల్ ప్రత్యేకంగా మీ షెడ్యూల్స్ విజిట్ చేయాలని చెప్పేసి నేను ఎస్పీ గారికి చెప్తూ మరి ప్రత్యేకమైనటువంటి హెల్త్ పరంగా మా జిల్లా కలెక్టర్స్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను డిస్ట్రిక్ట్ సంబంధించిన ప్రతి ఒక్క డాక్టర్స్ ఉంటారు ఆ మెడికల్ హాస్పిటల్ ఆ పర్టికులర్ హాస్పిటల్స్ విజిట్ చేయాలి. వీక్లీ ఒకసారి ఎన్ని స్పెషల్ డాక్టర్స్ ఉంటాయి ఆ స్పెషల్ డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ ఆ హాస్పిటల్స్ లో మార్నింగ్ ఏదైతే సండే చూసుకుని వీకెండ్ సండే పిల్లలు అవైలబిలిటీ ఉంటారు హాస్పిటల్స్ లో. ఆ సండే టైమ్స్ లో ఆ మెడికల్ పరంగా చెకప్ చేసుకుని పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా హెల్త్ పరంగా ఇబ్బంది ఉంటే మీ మధ్యలో ట్రీట్మెంట్ ఇస్తే కాకపోతే ఇమీడియట్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ విధంగా మీ పిల్లలకి ఈ విధంగా